పద్మవిభూషణ్ ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన శ్రీ రామోజీరావు మరణం తనను తీవ్ర వేదనకు గురిచేసిందని చంద్రబాబు అన్నారు. అక్షర యోధుడిగా పేరున్న రామోజీరావు తెలుగు రాష్ట్రాలకు, దేశానికి అందించిన సేవలను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన తిరిగి కోలుకుంటారని తామంతా భావించామని, కానీ ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని చంద్రబాబు అన్నారు. తెలుగువారి జీవితంలో అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేసిన రామోజీ తెలుగు ప్రజల ఆస్తి అని, ఆయన మరణం రాష్ట్రానికే కాదు దేశానికి కూడా తీరని లోటని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సమాజ హితం కోసం అనుక్షణం పనిచేసిన ఆయన కీర్తి అజరామరమని చంద్రబాబు అన్నారు. ఈనాడు గ్రూప్ సంస్థల స్థాపనతో వేల మందికి ఉపాధి కల్పించారని అన్నారు. మీడియా రంగంలో రామోజీరావు గారిది ప్రత్యేకమైన శకమని చంద్రబాబు కొనియాడారు. ఎన్నో సవాళ్లు, సమస్యలను అధిగమించి ఎక్కడా తలవంచకుండా రామోజీరావు విలువలతో సంస్థలను నడిపిన విధానం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని అన్నారు. దశాబ్దాల తన ప్రయాణంలో అనుక్షణం ప్రజల మంచి కోసం, సమాజ హితం కోసం రామోజీరావు పనిచేశారని అన్నారు. మీడియా రంగంలో ఆయన ఒక శిఖరమని, ఆయన ఇక లేరు అనే విషయాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రామోజీరావుతో తనకున్న 4 దశాబ్దాల అనుబంధాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మంచిని మంచి, చెడును చెడు అని చెప్పి ఆయన తీరు తనను ఆయనకు ఎంతో దగ్గర చేసిందని అన్నారు. ప్రజలకు మంచి పాలసీలు అందించే విషయంలో రామోజీరావు సూచనలు, సలహాలు తాను తీసుకునేవాడినని గుర్తు చేసుకున్నారు. రామోజీరావు మృతిపై కుటుంబ సభ్యులకు, ఈనాడు గ్రూప్ సంస్థల సిబ్బందికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని చంద్రబాబు ప్రార్థించారు. రామోజీరావు మృతికి జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. రామోజీరావు అంటే క్రమశిక్షణ, సమయపాలన అని, ఆయన తెలుగు భాష, సంస్కృతి కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన జీవితం ఎంతో మందికి స్ఫూర్తి అన్నారు. రామోజీరావు మృతి తనను ఎంతో కలిచివేసిందని చెప్పారు. ఆయన మృతిపై కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.